హాయ్ ఫ్రెండ్స్, బీబీ జాబ్స్ ఏరియాకి స్వాగతం. సో, ఆర్ఆర్‌బీలో ఒక నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. మరి ఆర్ఆర్‌బీ రైల్వే జాబ్స్‌లోని మరి ఆర్ఆర్‌బీ ఎస్ఈసీఆర్ రైల్వే అప్రెంటిస్‌లో నోటిఫికేషన్ అయితే 2026 గాను విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో, నిరుద్యోగులకు భారీ శుభవార్త అయితే కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అప్రెంటిస్ శిక్షణ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా దరఖాస్తు అయితే కోరుతున్నారు. కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు. ఇందులో 1644 ఉద్యోగాలైతే వేకెన్సీ ఉన్నాయి. సో, ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎవరు అర్హులైతారు? మరి ఫీజ్ ఎంత? అనే విషయాన్ని మనం వీడియోలో క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. సో, సౌత్ ఈస్ట్ సెంట్రల్‌లో 2026, 2027 సంవత్సరానికి గాను రాయ్‌పూర్ డివిజన్‌లో ఉన్నటువంటి అప్రెంటిస్ శిక్షణ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ఈ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 1644 అప్రెంటిస్ ఖాళీలైతే ఉండడం అయితే చెప్పడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్‌లో ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ ఇలాంటి వివిధ రంగాలలో భారీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఫ్రెండ్స్ మరి ఈ ఉద్యోగులకు 10వ తరగతి అర్హత ఉంది కాబట్టి చాలామంది అయితే అర్హతను కలిగి ఉంటారు. సో, ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగ దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు కనీసం 50 మార్కులతో 10వ తరగతి అయినా పాస్ అయి ఉండాలి. ఈ క్లియర్ కట్ పాయింట్‌ని గుర్తుంచుకోండి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐఐటీ సర్టిఫికేట్ కలిగి అయితే తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థి వయోపరిమితి మే 5 నాటికి 15-24 సంవత్సరాల మధ్య ఏజ్ గ్యాప్ అయితే ఉండాలి. సో, పై అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లో జూన్ 4 చివరి తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ దరఖాస్తును కోరుతుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10వ తరగతి వచ్చిన మార్క్స్ ఆధారంగానే ఐటీఐ అర్హత ఆధారంగా ఎంపిక చేయనున్నారు ఇది. సో, ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. శిక్షణ సమయంలో నెలకు సంబంధించిన వాళ్ళైతే ఉన్నటువంటి సాలరీ అయితే 9,000 నుంచి 15,000 మధ్యలో అయితే చెల్లిస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది.